హలో బ్రోస్, ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది కూడా నీ బైక్ స్కిల్ గురించి. ఆ స్కిల్ గురించి ఎవరు చెప్పుండరు కదా. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నువ్వు ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసుకో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. మనం 2K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా ఆలస్యం దేనికి, వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఇక్కడ టాపిక్ ఏంటంటే, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీ కాడ యాక్టివా బైక్ ఉంది, లేదంటే ఒక గేర్స్ బైక్ ఉంది, స్ప్లెండరో హీరో హోండానో సంథింగ్ నేమ్స్ ఉంటాయి కదా, డ్యూకో లేకపోతే బుల్లెట్, ఏదో బండి ఉంటుంది. ఆ బండి నువ్వు డ్రైవ్ చేస్తున్నావు బాగానే, కాకపోతే నీ కాడ లైసెన్స్ కూడా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అన్నీ మెయింటైన్ చేస్తున్నావు బాగానే, స్పీడ్ కూడా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. కాకపోతే ఇక్కడ చిచ్ ఏంటంటే, నువ్వు మెయింటైన్ చేసేది స్పీడ్ మెయింటైన్ చేస్తున్నావు, కాకపోతే నువ్వు టర్నింగులు కాడ ఇండికేటర్లు మెయింటైన్ చేయో, నీ వెనకాల ఎవరు వస్తున్నారో అది కూడా పట్టించుకోకుండా నీ అంతటా నువ్వు ర్యాష్ డ్రైవింగ్ చేస్తావు. ఇక్కడ పాయింట్ నువ్వు గుర్తించాల, నీ వెనకాల ఉండే మనుషులు వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో అది నువ్వు థింక్ చేసి నీ డ్రైవింగ్ స్కిల్స్ అనే నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు టర్నింగ్ తిరుగు, ఇండికేటర్ అయ్యేలా, నీ వెనకాల వెళ్ళేవాడు ఎట్లా తిట్టుకుంటాడంటే, నార్మల్గా మనసులో తిట్టేసుకుంటాడు, లేకపోతే సీరియస్గా చూస్తాడు నీ వైపు. నువ్వేమో పట్టించుకోకుండా నీ రైస్ డ్రైవింగ్లో నువ్వు చేస్తావు. అలా చేయించుకోకుండా నీ డ్రైవింగ్ అనేది సేఫ్గా సెక్యూర్గా డ్రైవ్ చేసుకో. అలాగే హెల్మెట్ కూడా మెయింటైన్ చేయి. నువ్వు ఎప్పుడైనా ర్యాష్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ అయితే మెయింటైన్ చేయి. యాక్సిడెంట్లు అవన్నీ అవ్వకుండా నువ్వు ఫేస్ చేయకుండా జాగ్రత్తగా పడవచ్చు. అలాగే కొంచెం ఏంటంటే, నీ లైసెన్స్ ఉండకపోవచ్చు, ఆ లైసెన్స్ కూడా నువ్వు త్వరలోనే ఎలాగోలా ఎగ్జామ్కి అటెండ్ అయిపోయి నువ్వు లైసెన్స్ అనేది తీసేసుకో. ఇంకోటి, పక్కనోడు ఎంత ఫాస్ట్ వెళ్తున్నాడు అని చెప్పి నువ్వు కూడా అదే ఫాస్ట్ వెళ్ళిపో మాకు. నీ లిమిట్ నీకు ఉండాలి. అంటే నీకు ఒక 40 లిమిట్ ఉన్నా నువ్వు సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ లేట్ అయినా నువ్వు ఇంటికి రీచ్ అయితే నీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు అంతేగాని ఒక పక్కనోడు 100 లేపుతున్నాడు అని చెప్పి నువ్వు కూడా ఒక 100 లేపావు అనుకో, తర్వాత నువ్వు ఉంటావు వాడుంటాడో తెలియదు, నీ ఇంట్లో వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. సో నువ్వు స్పీడ్ లిమిట్ తగ్గించుకొని ఒక 40 అయినా మెయింటైన్ చేయి. ఇంటికి సేఫ్గా వెళ్ళు. ఒక 10 మినిట్స్ లేట్ అయినా నో ప్రాబ్లం. ఇక్కడ నువ్వు ఇంటికి వెళ్ళి పొడి చేసేది ఏం లేదు, ఒక ఫ్రెండ్ కాడికి వెళ్ళి పొడి చేసేది ఏం లేదు, గోల్డ్ ఫ్రెండ్ కాడికి వెళ్ళి పొడి చేసేది ఏం లేదు. ఆఫీస్కి వెళ్తున్నావు, మేనేజ్ చేయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, సో నా స్పీడ్ లిమిట్లో నేను వస్తున్నానని చెప్పి మేనేజ్ చేసుకునే స్కిల్స్ నీకు ఉన్నది. ఆ స్కిల్స్ నీ కాడ లేవనుకో, రేపు నువ్వు 180 లేకపోతే 120 జెట్ స్పీడ్లో వెళ్ళావంటే నువ్వు రేపు తర్వాత హాస్పిటల్ అని చెప్పి నువ్వు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. పలానా ఖర్చు ఎంత అయింది బాబు, టాబ్లెట్లకి ఎంత అయింది అని చెప్పి నీ పేరెంట్స్ నీ వెనకాల తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇలాంటివి ఏమన్నీ రిస్క్ పెట్టించుకోకుండా నువ్వు నీ బైక్ డ్రైవింగ్ స్కిల్స్ అనేది నార్మల్గా, నీకు ఎంత బాగా స్కిల్స్ ఉన్నా నువ్వు స్లో మెయింటైన్ చేసుకో. 40 లిమిట్ మెయింటైన్ చేసుకుంటే నువ్వు నీ లైఫ్ స్మూత్గా సాగిపోద్ది. అలాగే హెల్మెట్ కూడా నువ్వు మెయింటైన్ చేసుకుంటే నీ లైఫ్ ఇంకా స్మూత్గా వెళ్తుంది. హెల్మెట్ మెయింటైన్ చేయకుండా ఒక జెట్ స్పీడ్లో 100 మెయింటైన్ చేసావు అనుకో, అరే పొద్దున్న చెప్పాగా హాస్పిటల్ అని. సో అలాంటివి ఫేస్ చేసేటట్లు ఉండుకోకుండా నువ్వు హెల్మెట్ కానీ, ఒక ఇండికేటర్ సిగ్నల్ ఇచ్చేటట్టు కానీ, నీ వెనకాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఇబ్బంది పడితే రేపు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు. వాళ్ళకి నా వల్ల ఇబ్బంది అయింది, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది నా వల్ల అని చెప్పి నువ్వు రిగ్రెట్ ఫీల్ అవడం కంటే, నువ్వు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఇండికేటర్ కానీ ప్రతిదీ నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే, నీకు మంచి స్కిల్స్ ఉంటే నువ్వు లైఫ్లో ఇంప్రూవ్ అవుతావు. నీ డ్రైవింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. స్లోగా మెయింటైన్ చేస్తూ ఉండు. ఇంకా నువ్వు
తగ్గకుండా ఉండడానికి మంచిది. నువ్వు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తావని నేను అనుకుంటున్నాను. నీ కాడికి రీచ్ అయిద్దని నేను అనుకుంటున్నా. నువ్వు నీ స్పీడ్ని లిమిట్ చేసుకో. అట్లాగే మన ఛానల్ను నువ్వు కొత్తగా చూసినట్టయితే మన వీడియోని లైక్ చేసుకో. అలాగే మనం 2K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకు. వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.